ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్గా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి మను భాకర్, ఆప్షన్ సి మనికా బాత్రా, ఆప్షన్ డి మీరాబాయ్ చాను. సో స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి ఇండియన్ అథ్లెట్గా మను భాకర్ నిలవడం జరిగింది. ఏ విభాగంలో అంటే షూటింగ్ విభాగంలో ఈ 2 పతకాలను సాధించారు మను భాకర్. సో చూసుకున్నట్లయితే మనకు 10 మీటర్ల మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం గెలుచుకున్నారు. అదేవిధంగా మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కూడా కాంస్య పథకం అయితే మను భాకర్ గెలుచుకోవడం జరిగింది. మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి గెలుచుకుంది మను భాకర్ కాంస్య పథకాన్ని. 2 విభాగాలు కూడా కాంస్య పథకం గెలుచుకున్నారు మను భాకర్. సో దీంతో మనకు ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్గా మను భాకర్ నిలిచింది. గతంలో సుశీల్ కుమార్ వచ్చేసి 2008, 12లో 2 పతకాలు సాధించడం జరిగింది విడివిడి ఒలింపిక్స్ ఆటలో. అదేవిధంగా తర్వాత 2016, 20లో చూసుకున్నట్లయితే పివి సింధు కూడా 2 పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒలింపిక్స్లో అయితే సాధించలేకపోయారు. తాజాగా అయితే మను భాకర్ ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? సో ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ టైగర్స్ డేను ఏ రోజున జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జూలై 27, ఆప్షన్ 2 జూలై 28, ఆప్షన్ సి జూలై 29, ఆప్షన్ డి జూలై 30. సో ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జూలై 29న జరుపుకుంటారు. జూలై 29న ఏం దినోత్సవం జరుపుకుంటాము? అంతర్జాతీయ పులుల దినోత్సవం, ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా జరుపుకుంటాం జూలై 29న. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అస్సాంకు కొత్త గవర్నర్గా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? ఆప్షన్ ఏ హిమంత్ బిశ్వ శర్మ, ఆప్షన్ బి విజయ్ బిష్ణోయ్, ఆప్షన్ సి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఆప్షన్ డి సంతోష్ కుమార్ గాంగ్వార్. సో మనకు అస్సాంకు కొత్త గవర్నర్గా చూసుకున్నట్టయితే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు అయితే గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా. అస్సాం కొత్త గవర్నర్ ఎవరు? లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అస్సాం ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాడో బంగారు గని ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. ఇది ఏ దేశంలో ఉంది? సో యునెస్కో అయితే మనకు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాను ప్రకటిస్తుంటుంది. తాజాగా సాడో బంగారు గని అనేది యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇది ఏ దేశంలో ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి భారతదేశం. సో జపాన్లో ఉందన్నమాట ఈ సాడో బంగారు గని అనేది. తాజాగా యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే ప్రకటించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన మెయిదమ్స్ ఏ రాష్ట్రంలో ఉంది? సో భారతదేశం నుంచి మెయిదమ్స్ తాజాగా యునెస్కో వారసత్వ ప్రదేశ జాబితాలో చేర్చడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి గుజరాత్. సో యునెస్కో ఇటీవల ప్రకటించిన ఏదైతే హెరిటేజ్ సైట్లో మెయిదమ్స్ చోటు దక్కించుకుంది. ఇది అస్సాంకు చెందిన ప్రదేశం అనమాట. మెయిదమ్స్ ఎన్నవది, భారతదేశం నుంచి ఎన్నవది ఈ జాబితాలో చోటు దక్కించుకుందంటే 43వది. 43వ యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రదేశంగా నిలిచింది మెయిదమ్స్. ఎక్కడుంది? అస్సాంలో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025లో ఆసియా కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఇది మనకు మెన్స్కి సంబంధించిన అనమాట. పురుషుల ఆసియా కప్ 2025 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి బంగ్లాదేశ్. సో 2025 మెన్స్ ఆసియా కప్ అనేది భారతదేశం వేదికగా జరగబోతుంది. ఓకేనా. భారతదేశం వేదికగా జరగబోతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జార్ఖండ్కు కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో జార్ఖండ్కు కొత్త గవర్నర్ అయితే రావడం జరిగింది. ఇటీవల ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సంతోష్ కుమార్ గాంగ్వార్ గారు జార్ఖండ్కు కొత్త గవర్నర్గా అపాయింట్ అయ్యారు. సంతోష్ కుమార్ గాంగ్వార్ జార్ఖండ్ కొత్త గవర్నర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, మార్చ్ 31, 2027 నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? సో 2027 మార్చ్ 31 వరకు కేంద్రం జన ఔషధి కేంద్రాలను దాదాపుగా 25,000 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 25,000 సెంటర్స్ను, ఈ జన ఔషధి సెంటర్స్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పటి నాటికి? మార్చ్ 31, 2027 నాటికి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్,
ఇటీవల విడుదలైన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? సో ఇటీవల విడుదలైన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా జూలై వరకు అప్డేటెడ్గా ఉన్న ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 82వ ర్యాంక్ సాధించింది. 82వ ర్యాంకును భారత్ సాధించింది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం. సో భారత్ మనకు 58 దేశాలకు వెళ్ళే అవకాశం అవుతుందన్నమాట. మనకు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా టాప్ కంట్రీగా సింగపూర్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ పాస్పోర్ట్తో మనకు 190 దేశాలు తిరగవచ్చు. ఫ్రాన్స్ పాస్పోర్ట్తో 192 దేశాలు సెకండ్ ప్లేస్లో. జర్మనీ పాస్పోర్ట్తో 192 దేశాలు మనం వెళ్ళవచ్చు. మన భారతదేశం వచ్చేసి 82వ స్థానంలో ఉంది. మన భారతదేశం పాస్పోర్ట్తో 58 దేశాలు అయితే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకేనా, తాజా రిపోర్ట్ అనమాట, జూలై వరకు ఉన్న రిపోర్ట్ ఇది. సో మనకు హెన్లీ అనే సంస్థ విడుదల చేస్తుంటుంది. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.